ఏంటి బాబు, వెళ్ళేటప్పుడు ఆనందంగా వెళ్ళారు, వచ్చేటప్పుడు మౌనంగా ఉన్నారేంటి? ఆ ఇంట్లో నాగవల్లితో పాటు 3 కొరివిదయాలున్నాయన్నయ్య. ఇంకా ఆనందం ఎక్కడుంటుంది? కళ్ళల్లో కారం కొట్టాం కదా, ఆ మంట ఇంకా ఉన్నట్టుంది. అందుకే ఇలా చేశాడు. నాగవల్లి కోసం మనం వెళ్ళాం కానీ అతను అలా మాట్లాడతాడని నేను అనుకోలేదు. మా చెల్లెలు ఎలా ఉంటుందో ఏంటో అక్కడ. తను ధైర్యవంతురాలు కాబట్టి అక్కడ నెట్టుకుని వస్తుంది. ఇంకొకరైతేనా ఒక్క క్షణం కూడా ఉండలేరు. నేనెప్పుడూ ఆ ఇంటి కోడల్నైపోయానన్నయ్య. వాళ్ళేమో రాక్షసుల్లా ఉన్నారు. ఆ ఇంటికి కోడలుగా వెళ్తానంటే అసలు ఒప్పుకుంటావా లేదో? పెదనాన్న దేవరాజన్నయ్య దుర్మార్గులు, వీర్రాజన్నయ్య మంచోడే కదా బావా. అతను మంచివాడైతే ఏముంది, ఆ దుర్మార్గులు పడనివ్వరు కదా. అయితే వీర్రాజన్నయ్యని చేసుకోబోయే అమ్మాయి అయినా సంతోషంగా ఉండాలి కదా బావా. అది వాళ్ళిష్టం. మా చెల్లెళ్ళైతే ఆ ఇంటికి వెళ్ళరు కదా. ఒకవేళ వెళ్తే అదే ఏ అమ్మాయి అయినా ఏదో ఒక రోజు ఆ ఇంట్లో చిన్న కోడలిగా అడుగు పెట్టాల్సిందే కదా. ఆ అమ్మాయి పరిస్థితి ఏంటి అంటున్నాను. వాళ్ళ జీవితం ఎందుకు నాశనం చేస్తారు? పెళ్లి విషయం ఎలా చెప్పాలి? ఇప్పుడే గొడవ జరిగేలా ఉంది. అన్నయ్య వీర్రాజు బావని కూడా నమ్మట్లేదే. ఇంకా నయం శ్రీవల్లిని కుముదని తీసుకురాలేదు, లేదంటే వాళ్ళు కూడా అప్పుడు నన్ను చూసి నవ్వుకున్నారు, కానీ ఏ ఒక్కరి కళ్ళల్లో భయం కనపడలేదు. మేనమావ మీద చెప్పిస్తున్నోడు పగోడు కాకుండా మనోడెట్ట అవుతాడు? మా అన్నయ్య కన్నెర్ర చేస్తే మగాడు పగోడు ఎవ్వరు ఉండరు మావయ్య. ఇందాక పసుపు కుంకాలు భిక్షం వెయ్యమని అడుక్కోవడమే చూసావు పాపాయి పిన్ని. కాని ఆ రోజు మా అత్తయ్య గనక అడ్డుపడకపోతే నువ్వు మా ఇంటికొచ్చి తినడానికి మీ అన్నయ్య ఉండేవాడు కాదు. ఆ పిలుపు నీకు దూరం అయ్యేది. ఏయ్, మీ అన్నయ్య ఏమైనా యమధర్మరాజు అనుకుంటుండవా? అందర్నీ పైకి పంపించేస్తాడన్నట్టుగా చెప్తా ఉండవు. నీ మీదకు కత్తి తీసుకొచ్చినప్పుడు గంగబావ అడ్డుపడ్డాడు పాపత్త. లేదంటే నిజంగానే నీ పాలిట ఎముడయ్యేవాడు. రాయ్, గంగ ఆవేశంతో ఏం చేసినా చెల్లుతుందనుకుంటున్నారా? ఊరికి సర్పంచ్ అయి ఉండొచ్చు, కానీ నాలాగా పోలీస్ ఆఫీసర్ కూడా కాదు కదా. అందుకే బావా, నీలాంటి వాళ్లకి బుద్ధి చెప్పాలని శివ వదిన పోలీస్ ఆఫీసర్ అయింది. అప్పుడెలా మర్చిపోయావురా నిన్ను సస్పెండ్ చేయించింది? నువ్వు ఎస్ఐగా పనిచేసిన అదే స్టేషన్లో నీ చేత ఊడికం చేయించింది. అవన్నీ చేయాలనేసి మళ్ళీ అన్నయ్య ఆశపడుతున్నాడేమో. రాయ్, నేనెందుకు చేస్తాను? శివ వదిన, నువ్వింకా 4 కాలాల పాటు బాండాలనేసి నీ మీద ఒక్క రిమార్కు కూడా చెప్పలేదు కాబట్టి మళ్ళీ ఉద్యోగంలో చేర్చుకున్నారు. లేదంటే మామయ్య ఇచ్చిన ఎకరం పొలంతో పాటే నీ జీవితం కూడా వృధా అయ్యేది. మాటకు మాట సమాధానం చెప్తా ఉండారు అల్లుడు ఇళ్ళు. తలకెక్కించుకోకపోతే బడిత పూజే పాపాలు. నేను పసుపు కుంకాల భిక్షం అడిగినట్టు నువ్వు ప్రాణ భిక్ష పెట్టమని గంగని అడుక్కోవాల్సి వస్తుంది. విన్నావు కదా, 4 రోజులు ఉండాలి అనుకుంటే ఇలాగే మౌనంగా ఉండు. అప్పుడంటే కుముద ప్రాణం అడ్డుపెట్టి నిన్ను కాపాడాడు. ప్రతిసారి అలాగే ఉండదత్తా. వార్నింగుల మీద వార్నింగులు ఇస్తున్నారు. నువ్వేం చెయ్యవేందన్నా? సమయం చూసి దెబ్బ కొట్టాలి.
నలుగురు సెల్లుల్లో ఏదో ఒక సెల్లి విషయంలో దొరకపోడు. దొరుకుతాడు నాన్న, దొరుకుతాడు. అవునమ్మా, మన అమ్మ తన చీరతో ఉయ్యాల కట్టి మన అందరికీ జోలపాట పాడింది. నా చెల్లెళ్ళందరినీ నేను అలాగే ఉయ్యాలు ఊపుకుంటూ ఉండేవాణ్ణి. మీరు నడవలేరని నేను ఎత్తుకుని తిరిగేవాణ్ణి. ఇప్పుడు నా చెల్లెల బిడ్డలకి ఆ పరిస్థితి రాకూడదు. శ్రీమంతుల బిడ్డల్లా పెద్ద ఉయ్యాల్లో ఊగాలి. మరి నాకెప్పుడు తీసుకొస్తావు? నీకు కూడా బొమ్మలు తీసుకురావాలా? ఆ, నాకు బొమ్మలు కాదు, ఉయ్యాల కావాలి. మీ చెల్లెల బిడ్డలనే కాదు, మన బిడ్డల్ని కూడా అందులో వేసి ఊపాలి కదా. నువ్వు ఊపింది చాలే గాని ముందు మా చెల్లెళ్ళకి ఏం కావాలో చూడు. చూడండి మీ అన్నయ్య ఎలా వెళ్ళిపోయాడో. శివ, మా అన్నయ్యకి నీ మీద ప్రేమ లేదు అనుకోవద్దు. మా బిడ్డల్ని అంతలా చూసుకుంటే ఇక నీ బిడ్డల్ని ఎలా చూసుకుంటాడో ఆలోచించు. గంగాబావ మీద నాకు ఆ నమ్మకం ఉంది, మీరేం చెప్పక్కర్లేదు.